బ్రేకింగ్ న్యూస్ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో తిరుమలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లోని పలు చోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. ఉగ్రదాడులు జరిగే సమయంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలని, ప్రజలను ఏ విధంగా రక్షించాలనే విషయంపై తిరుపతిలో ఓ మాక్ డ్రిల్ చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చూస్తున్నాం కదా, భద్రతను కూడా పూర్తిగా కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్. తిరుమలలో ప్రజెంట్ పోలీసులు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అటు తిరుపతి, తిరుమలలో భారీ ఎత్తున పోలీసులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు ఆక్టోబస్ బృందాలు, అదేవిధంగా ఎస్పీఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు వాహనదారులను తనిఖీ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే తిరుమలకి ఇప్పటికే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది, ఇటు అలిపిరితో పాటు అదేవిధంగా దేవాలయం ముందు, తర్వాత దేవాలయం వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను మరోసారి పటిష్టం చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికి పైకి వస్తున్న వాహనాలతో పాటు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పైకి పంపుతున్నారు. దీంతో పాటు అటవీ ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, ఆయా ప్రాంతాల్లో కూడా కూపింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదేవిధంగా ఆయనే సిబిఎండ్ఎస్ఓ ఇన్ఛార్జ్ తిరుమలకు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు భద్రతా బలగాలు మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అధికారులకు మొత్తం తిరుమల, తిరుపతిలో ఉన్న పోలీసులను క్షేత్రస్థాయికి పిలిపించి వారికి శిక్షణ కూడా ఈ రోజు నుంచి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఏదైతే టెర్రరిస్టులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అలర్ట్ కావాలి, ప్రజలను ఏ విధంగా రక్షించాలా అన్న విషయం మీద వారికి ప్రత్యేకంగా తరగతులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే అత్యంత కీలక ప్రాంతమైన తిరుమలలో ముఖ్యంగా ఇలాంటి ఉగ్రవాదుల దాడికి అవకాశం ఉందనే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో మరింత భద్రతను పెంచారు. దీంతో పాటు ఎక్కడికెక్కడ తనిఖీలు పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏదైతే ఇటు కొంతమంది వాహన తనిఖీలో నిర్లక్ష్యం వహించడంతో పైకి ఇటు మద్యంతో పాటు డ్రోన్ కెమెరాలు వెళ్లిన నేపథ్యంలో అక్కడ మరింతగా ఏదైతే అలిపిరి టోల్ గేట్ వద్ద మరింతగా తనిఖీలు ముమ్మరం చేశారు. గత వారం రోజులుగా ప్రతి వాహనాన్ని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు తనిఖీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లగేజ్ ను స్కానింగ్ కౌంటర్ లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా తిరుమలకి వెళ్లే ప్రతి వాహనంతో పాటు తిరుమలకి వెళ్ళడానికి ఏదైనా అటవీ ప్రాంతాలుగా ఉన్న రహదారులను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. అక్కడ కూడా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉగ్రవాదుల ఏదైతే కాశ్మీర్ ఉగ్రవాదుల నేపథ్యంలో మరింతగా ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా టీటీడీ నిఘా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి. మొత్తం మీద అవాంఛనీయ సంఘటనలు ఎలా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.